ఈరోజైతే మనం గోంగూర పచ్చడి చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆవాలు, మెంతులు కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుంది. అవి వేసిన తర్వాత ఎండుమిర్చి అవి కూడా వేసి కొంచెం డ్రైగా రోస్ట్ చేసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం రోస్ట్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత అవి తీసి మనం మిక్సీ జార్లో వేసుకునేద్దాం. కొంచెం వేగనియండి. వేగినాయి చాలు. అట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిక్సీ జార్లో తీసేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే మీకు నిలువ ఉంటుంది. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు 4 వేసుకోండి. మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసినాం కాబట్టి చూసేసుకోండి. తర్వాత బాగా క్లీన్ చేసి కడిగి పెట్టిన గోంగూర ఆకుని బాగా దాంట్లో ఆయిల్ వేసేసేయండి. ఆ పచ్చిమిరపకాయలు ఉండే ఆయిల్లోనే ఆ ఆకుని ఆయిల్ అట్లే కొంచెంసేపు మగ్గనిచ్చి మూతేసి పెడతాము. మూతేసి పెట్టి కొంచెంసేపు అది మగ్గనివ్వండి. అంతలేక మనం పోయి మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము. గ్రైండ్ చేసుకునేసి వచ్చేసినాను. చూడండి, అట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కొంచెం మూత తీసి చూద్దాం మళ్ళీ అది ఎట్లా ఉందో. మూత తీసి చూసినాక ఇంకొంచెం బాగా వాటర్ అంతా ఇమిడిపోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలేటట్టు ఉండాలి. అట్లా కొంచెం ఉప్పు వేసుకోండి. ఏమంటే ఉప్పు వేసుకుంటే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. మాది మగ్గుతుంది ఆకు కూడా తొందరగా. సో అందుకని ఇప్పుడు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. సో అది ఆ మిశ్రమం కూడా తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాము. అది వేసుకున్నాక ఇంకొంచెం ఆయిల్ కడాయిలో వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని దాంట్లో వేసేద్దాము. ఆనియన్ని అందరూ పచ్చిగా కూడా వేస్తారు. నేను ఒక 2 days అట్లా నిలువ ఉండాలి కదా అని అన్నట్టు కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో కూడా ఆనియన్స్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే అది కూడా టేస్ట్ ఉంటుంది. ఒట్టి ఆనియన్ క్రంచీగా ఉండకుండా కొంచెం ఉప్పు వేసుకుంటే అది కూడా కొంచెం ఉప్పుగా బాగుంటుంది. సో అందుకని వేసుకున్నాను ఉప్పు. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా మనం ఆ నూనెలో వేసేసి కొంచెంసేపు అట్లా నూనెలో వేగనిచ్చేసి తీసేస్తే గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.